ఫోటోగ్రాఫర్ జూనియర్ బాలరాజ్. సంతకాలు పెట్టిన వాళ్ళు ఎవరంటే పెట్టచ్చు. లైన్ లైన్ మేడం దొరక మేడం, లేడీస్ అంతా ఒకే లైన్. మరి కరతాళ ధనుల మధ్య వెంకటేశ్వర గారు కుటుంబ సభ్యులు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫ్యామిలీతో వచ్చారు. ఆయనకు ఒకసారి గట్టిగా చెప్పండి వెల్కమ్ చెప్తాం. కార్యక్రమం ముగించుకుందామండి. ముందుగా మన సెక్రటరీ గారు పూలమాలతో లైన్ చూసుకోవాలి. గారు సెక్రటరీ గారు క్లబ్ తరఫున అందరు లైన్ లో ఉండండి. బాబు గారు మరి అందరూ కూడా లైన్ లో పెట్టే బాధ్యత మీదే. ఆశీర్వచనం అయిపోయిన తర్వాతనే మీ కార్యక్రమం. ఓకే మన వెంకటేశ్వర ఫర్ యువర్ బర్త్డే యు ఆర్ వెరీ స్పెషల్ సార్, బికాజ్ యు ఆర్ స్పెషల్. లైఫ్ ఇస్ ద గ్రేటెస్ట్ అడ్వెంచర్, ఫర్ ది వరల్డ్ is a wonderful place that reveals a deep turn in the road, unaccepted new beauty and grace. शतमानं भवति शतायुः पुरुषश्चेन्द्रिय आयुश्चेन्द्रिय प्रतिष्ठति. May every minute of your day be happy, warm and bright. May all your favorite hopes and dreams turn out exactly right. May special moments for your it smiles you find the happiness that's always wished for you. Happy birthday. May God shower His choice blessings on you today and every day. Hence, forth to live full 100 years in sound health, joyously with peace of mind. ABC Laughter Block, Sabilguda, Mini Tank Band. Arogyame Mahabhagyama. Asato ma Satgamaya, Tamaso ma Jyotirgamaya, Mrityurma Amrutangamaya. Om Shanti Shanti Shanti. నవ్వుతూ జీవించడం ఒక కళ. మానసిక ఉల్లాసానికి, శారీరక దారిద్ర్యానికి నవ్వు ఒక దివ్య ఔషధం. సో సార్కి 67 కంప్లీట్ అయ్యి 68 లో వచ్చారు కాబట్టి 60 గట్టిగా గట్టిగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 58 59 60 61 62 63 64 65 66 67 68 69. Happy birthday to you. Happy birthday to you. Raju, Raju, addam ragu. May God bless you. May God bless you. May God bless you. ఇప్పుడు మన విశేష చెప్పేవాళ్ళు ముందుగా ఒక్కొక్కరు వరుసగా రావాల్సిన ముందుగా హర్రాజు గారు ఆశీర్వచనం.
ఈరోజు వెంకటేశ్వర గారి ప్రత్యేకత ఏంటంటే వెంకటేశ్వర స్వామికి అతి ముఖ్యమైన రోజు శనివారం. ఈ శనివారం రోజున ఆయన జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషకరం. సో మన ఏబీసీ లాఫింగ్ క్లబ్ మిత్రులు సభ్యుల అందరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తరఫున ఆయనకు ఆశీర్వచనం ఇస్తున్నాను. ప్రత్యక్ష దైవం సూర్య భగవాన్ ఎదుట మన అందరి తరఫున ఆయనకు ఆశీర్వదిస్తున్నాను. ఓం మమోపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థే శ్వేత వరహ కల్పే వైవస్వత మన్మంత కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోదక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశ్ కృష్ణ కావేరి మధ్యప్రదేశే శోభన గృహ లక్ష్మీ నివాస గృహే సమస్త దేవత. షార్ట్ కట్ చెప్తున్నామండి, ఏమనుకోదు. శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతువు చైత్రమాసే బహుళపక్షే ఏకాదకరణ ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభతిథో శ్రీమాన్ శనిశత్ర గోత్రస్య వెంకటేశ్వరరావు నామధేయ ఆమె కుటుంబ సభ్యులందరికీ పుష్పలీల వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్లకు బిడ్డలకి అందరికీ మన లాఫింగ్ క్లబ్ తరఫున ఇచ్చేస్తున్నామండి. ఆశీర్వదించండి. అస్మాకం సహ కుటుంబానాం సబంధానాం సపుత్రకానం క్షేమ స్థైర్య ధైర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యర్థ సిద్ధ్యర్థం ఇష్టదేవతా ప్రీత్యర్థం సంభజే ఫలం. సో ప్రత్యక్ష సూర్య భగవాన్ మన లాఫింగ్ క్లబ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తరఫున మనస్ఫూర్తిగా మా ఆశీర్వచనం ఏంటంటే మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, వెంకటేశ్వర గారు ఇంకా యాక్టివ్గా ఉండాలా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు మన హరినాథ్ గారు రమా గారు కలిసి షాలుతో సన్మానం చేస్తున్నారండి. వాళ్ళిద్దరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ గట్టిగా గట్టిగా చప్పట్లు. ఓ ఓ ఓ ఓ మురళి గారు కొద్దిగా వెనక జరగండి. నెక్స్ట్ బ్యాక్ బ్యాక్ ఆనంద్ గుప్తా గారు నెక్స్ట్ మన ఆనంద్ గుప్తా గారు ఒక షాలుతో సన్మానం చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అంకుల్ కొంచెం సైడ్ రారా. ఓ ఓ ఓ ఓ రెడ్డిగా రక్షితులతో సన్మానం. ఓ ఓ ఓ అదేవిధంగా నెక్స్ట్ ఆయన మన నౌకై శెట్టి గారు. ఓ ఓ ఓ ఓ అంకుల్ ఇటు చూడండి. కొమరయ్య గారు, మన కోశాధికారి అయిన కొమరయ్య గారు బ్రహ్మాండమైన వేసవి టవల్ మేడం శుభలక్ష్మి గారు ఆశీర్వదించారు. చాలుతో మంచి బ్రహ్మాండమైన సమ్మర్ టవల్ అండి, సమ్మర్ టవల్ సన్మానం చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఓహో ఆహా ఎత్తుకోట. ఓహో ఆహా ఆహా. మన వెంకట్రావు గారు ఒక టవల్తో చేనేత వస్త్రంతో ఇద్దరికి కలిసి సన్మానం చేస్తున్నారు. గట్టిగా ఓ ఓ ఓ ఓ ఓ ఓ మన వసంతరావు గారు ఒక చేనేత వస్త్రంతో చైనా బజార్కి చైనా నుంచి తెప్పించారండి. వసంతం లేదు. మురళి గారు
మీరు కొద్దిగా సైడ్కి నిలబడాలా. మీరు సైడ్కి రావాలా, నేను కాదు, మీరు వస్తారు. నేను కరెక్ట్గా వచ్చింది, మీరు రాదు. నెక్స్ట్ మన మహేష్ గారు. మహేశ్వర గారు ఇప్పుడు ఉమామహేశ్వర గారు ఓ స్వీట్ బాక్స్ ఒకటి తీసుకొచ్చారండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. మేడం మిస్సెస్ ఏం డిస్టర్బ్ చేయకండి, కంటిన్యూ చేయండి. మేడం గారు జాకెట్ కూడా గాజులు ఇచ్చి పసుపు ఇచ్చి నెక్స్ట్ రత్నం గారు శాలువాతో సన్మానం. మన జూనియర్ బాలరాజు గారు, జూనియర్ శాలువాతో సన్మానం. నెక్స్ట్ మన మిస్టర్ అండ్ మిసెస్ ఒక చాలు. మన వెంకటేశ్వర గారు పండుగతో సన్మానం. గ్రేట్. మిసెస్ బోస్ గారు పసుపు కుంకుమ ఇస్తున్నారు, ఒకసారి గట్టిగా దెబ్బలు కొట్టాలా. నెక్స్ట్ లేడీస్ గిరిజా మేడం గారు. నిలబడండి అండి. నర్మదా మేడం గారు, ప్రదీప్ ఇద్దరు కలిసి చాలుతో సన్మానం. అమెరికా పోయే ప్రదీప్. అమెరికా పోయే నెక్స్ట్ దుర్గా మేడం. రండి సార్. మేడం వచ్చింది. దుర్గా మేడం గారు చేస్తూ ఇంకా చేస్తున్నాయి అమ్మా. ఇంకా దుర్గా మేడం గారు అయిపోయిన తర్వాత పల్లా నాగేశ్వర గారు. అదేవిధంగా సరళ మేడం గారు. గట్టిగా గట్టిగా చెప్పండి. గట్టిగా గట్టిగా నెక్స్ట్ భీష్మ పితామహుడు ఎదుర్కొన్నాడు. పద్మావతి మేడం గారు. ఏబీసీ లాఫింగ్ క్లబ్ కే భీష్మ పితామహుడు. సెట్టిగా పద్మావతి మేడం గారు కుంకుమ పెడుతూ ఆశీర్వదిస్తూ పసుపు కుంకుమ జాకెట్ బిడ్డ పసుపు కుంకుమ అక్షంతలతో వేసి ఆశీర్వదించారు. అదేవిధంగా ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. నెక్స్ట్ నెక్స్ట్ మన వెంకటేశ్వర గారు ఆయన స్పందన తెలియపరచాలని సభాముఖంగా కోరుకుంటున్నాము. అందరూ రావాలి. నమస్కారం అండి సభ్యులందరికీ. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 2016లో 31 మే నాడు రిటైర్మెంట్ అయ్యాను. నేను అనుకోనే లేదు ఈ మల్కాజ్గిరికి వస్తాను.
2001 సంవత్సరంలో 5,000 రూపాయలు ఇస్తే బాలాజీ నగర్లో 80 గజాల స్థలం ఇస్తున్నారు. నేను కోటిలో నివసించేవాడిని ఇసామియా బజార్లో. మా తాత తండ్రి నేను మా పిల్లలు మనమరాలు. ఏ 5,000 ఆ బాలాజీ నగర్ కోటి ఇడిచిపెట్టి వెళ్తామని అనుకున్నాను నేను. అనివార్య పరిస్థితుల వల్ల రిటైర్మెంట్ అయిన 4వ దినమే ఈ ఇల్లు కొన్నాను ఇసామియా బజార్లో. 31st రిటైర్మెంట్ అయ్యాను, 4th కొన్నానండి. కాళేశ్వరం పోయి వచ్చి ఈ గౌతమి స్కూల్ విష్ణుపురి కాలనీలో ఏడిఆర్ బ్యాక్ సైడ్. అనివార్య దేవుడు ఎక్కడ రాస్తుంటే అక్కడ అన్నమాట. మా నాన్న మా తాత నేను మా పిల్లలు మన 100 సంవత్సరాలు నేను చూసిన. అంతకన్నా ముందే ఇసామియా బజార్లో ఉండొచ్చు. అది తర్వాత 6 నెలలు ఇంటి ముందట వాకింగ్ చేసుకున్నాను. ఇలాంటి పెద్ద మనిషి అన్నాడు, ఈడేముందండి అక్కడికి వెళ్ళండి సఫీల్గూడకి వెళ్ళండి అంటే నేను చూశాను. 40 నిమిషాలలో 4 కిలోమీటర్లు నడిచేవాడిని. వీడికి వచ్చినాక వెంకటస్వామి గురువు గారు వీళ్ళు వాళ్ళు పెద్ద మనుషులు అందరూ క్లబ్ సభ్యులు ఏం చూస్తారండి, వాకింగ్ చేసి వచ్చి కూర్చారు, ఈ నవ్వుల లహరిలో రండి అన్నారు. ఇక్కడ వచ్చినాక జీవితమే మలుపు తిరిగిపోయింది. 40 సంవత్సరాలలో చూడండి నేను మల్కాజ్గిరికి వచ్చినాక మండలమేమో కానీ జీవిత సభ్యులు మేడ్చల్ ఆర్యవైశ్య సంఘంలో జీవిత సభ్యులు ఉండి హైదరాబాద్ సంఘంలో కాకుండా నేను 3 సంవత్సరాలే అట్లా. దీనివల్ల మా హెల్త్ బాగున్నదండి. ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో 24 hours నవ్వుకుంటా కూర్చుంటా. నాకు ఇక్కడ రాకపోతే రాత్రికి నిద్ర పట్టదు. అభిప్రాయ భేద ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాదిరిగా అయిపోయింది అందరు. నాకు ఏ చిన్న కార్యక్రమం అయినా ప్రతి వారి ఇంటికి వెళ్ళి గురువు గారు కానివ్వండి, నాగరావు కానివ్వండి, అందరు కానివ్వండి, యాదగిరి గారు కానీ ప్రతి ఫంక్షన్కు నేను అటెండ్ అవుతాను. ఒకప్పుడు మా డిఎస్పి అనేది పోలీస్ డిపార్ట్మెంట్లలో తీర్థయాత్రలు పోయే మనుషులు ఉంటారా నాకే తెలియదు అనేది. యాక్చువల్గా క్యాలెండర్ ప్రకారము జనవరి నుంచి డిసెంబర్ వరకు నాకు తెలిసినంత వరకు మా ఆస్థాన పండితుడు చెప్తాడు, మార్చి నుంచి ఏప్రిల్ స్టార్ట్ నుంచి మార్చి వరకు తెలుగు క్యాలెండర్ వస్తుందండి. 100లో 99% ఎవరికి తెలియదు తెలుగు క్యాలెండర్ అంటే. ఉగాది నుంచి మార్చి వరకు అట్లా అన్నమాట. దాని తర్వాత వాళ్ళకి వచ్చి పంచాంగాలు శ్రవణాలు అవన్నీ చెప్తున్నారు. అదే రిటైర్మెంట్ నా కుటుంబ సభ్యులు 40 మంది దొరకపోయాను. అక్కడో 50 మంది 100 మందిది. ఇంత ఐజీ గారు సజ్జనర్ గారు ఉండే కదా అతను, ఇంకోటి అంతా వచ్చి ఒక మూర్తి గారు అన్నారన్న డిఎస్ ఏంటండి మే 31 మధ్యాహ్నం మేము ఇవాళ మీ సన్మానం చేద్దాం అనుకుంటుంటే ఆఫీసర్ ఏదో మీటింగ్ ఉంటే 2 అయినా కూడా వెంకటేశ్వరరావు గారి మీద వెనక ఇంత స్నేహబంధం ఉన్నదా బంధుబల్గం ఉన్నదా అని డిటర్మెంట్. అది నాది. వీడికి ఏబీసీ లాఫింగ్ క్లబ్కి వచ్చినాక సంతోషంగా ఉందని సార్. నా హెల్త్ కూడా బాగున్నదండి. ఇంకొక సూచన మా మన్మడండి ఇక్కడ 9.2 మార్క్స్ తెచ్చుకున్నాడు 10th. ఆర్చిడాస్ బాలాజీ నగర్లో 9.2. నేను ఇంకా తక్కువ అనుకున్నాను 9.2 అంటే 9.5 అబో ఎక్స్పెక్ట్ చేస్తాను. మా చిన్న అమ్మాయి కూతురు 9th చదువుతుంది 8.2 వచ్చింది. అబ్బో వెరీ గుడ్. రాలేదండి 10th క్లాస్లో బాగా వచ్చాయి. పెట్టి బాగా చెప్తున్నాను. మిత్రులారా, టిఫిన్స్ వచ్చేసరికి ఇంకో 5 నిమిషాలు పట్టొచ్చు. ఈ లోపల ఎప్పుడో మనం గిరిజ గారి పాట ఇక్కడ ఉండి వినట్లేదు, ఇవాళ విన్నాం. అంతే. అది తేనేటు విందు స్వీకరించి తన్మలో పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకు తెలిసేది అందరికీ. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకు తెలిసేది అందరికీ.
ఎందరికీ ఎందరికీ కలిమికేమి వలసినంత ఉన్నా మనసు చెలిమి కొరకు చేయి చాచుతుంది. ఆ మనసే ఎంత పేదదైనా అనురాగపు సిరులు పంచుతుంది. మమత కొరకు తపించే జీవనం, మమత కొరకు తపించే జీవనం దైవ మందిరల్ల పరమ పావనం. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ ఎందరికీ ఎందరికీ. మెరవాలని ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని, ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి, తానున్న పేరు మిగలాలి. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ ఎందరికీ. నేను తీయలే, నేను తీయలేదు, నేను తీయలేదన్న, నేను తీయలే. ఆ రోజు శ్రీనివాస్ తీసి. అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలండి. దీనిలో తీస్తాను గ్రూప్లో. కొంగు బంగారమగునయ్యా అందాల గణపయ్యా, అందుకో మా పూజ నిన్ను కొలిచిన వారి. కొంచెం ఇది జరగండి అందరు. కొంగు బంగారమగునయ్యా కొంచెం జరగండి. శివ పార్వతుల ముద్దు బిడ్డవు పిలిచిన పలికై ప్రియమైన దైవం. శివ పార్వతుల ముద్దు బిడ్డవు పిలిచిన పిలిపై ప్రియమైన దైవం. కుడుములు ఉండాలు నీకు నైవేద్యం, గరిక గన్నేరుతో నీకు పూజలు. రూపు ధవళాంశ కీర్తి గౌరీ నవజీవమూర్తి గంగా కల్పాంతమైన భూదిగో అజగూడుడదే మృగు ఆనందమయ భూషేణ దేవతల వెంకటాపతికి సిరులైనది ఆవింప సకల సంపదరు కొండాసికరము పైన మనుషులకు దూరంగా మసలుచున్నా మనుషులకు దూరంగా ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా తెలియకున్నామయ్యా. మా నేను అన్ని దించిన గ్రూప్లో వస్తాయా రావా నాకు తెలియదు, నా ఫోన్ కాదు. తీయాలనా? ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కిన కానరావే.